ఇలా అయితే అందరూ పోతారేమో కేసీఆర్ గారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నాయకుల జంపింగులు కొత్త కాదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. అలానే దేశవ్యాప్తంగా ఈ రోజు ఉన్న రాజకీయాలు రేపు ఉండవు. రేపు ఉన్నవి మరునాడు కూడా ఉండవు. అయితే ఎవరు పోయినా ఎవరు వచ్చినా కీలక నాయకులు అనే వారిని నిలబెట్టుకోవాల్సి ఉంది. ఒకవేళ వెళ్ళిపోతున్న నాయకులను పిలిచి మాట్లాడాలి, ఓదార్చాలి. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, వారు ఏం ఆశిస్తున్నారో చూడాలి. సాధ్యమైనంత వరకు వారిని పార్టీలకు అనుబంధంగానే ఉంచుకోవాలి. కానీ జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ అన్నట్టుగా రాజకీయాలు నేర్పించే స్థాయిలో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేయాల్సి రావడం వింతగా ఉంది. ఆయన అసహనంతో అన్నారో, ఏమైనా పర్వాలేదని అనుకున్నారో, నాయకులు వెళ్ళిపోయినా ఏం కాదని సెలవిచ్చారు. నిజమే, ఇది ఒకప్పుడు అనుకున్న పరిస్థితిగా ఉంది. నాయకులు పోయినా ప్రజలు మనతో ఉన్నారని బలంగా విశ్వసించి ప్రజలు మధ్యకు వెళ్ళిన రోజులు ఉన్నాయి. కాబట్టి వాటిని గమనంలో పెట్టుకొని కేసీఆర్ ఇలా వ్యాఖ్యానించి ఉంటారు. కానీ వాస్తవానికి ఇప్పుడు ప్రజలు కూడా కేసీఆర్తో లేరు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఆయనకు దూరమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరిద్దరు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలను చేరుకునేందుకు వారధుల వంటి నాయకులను కూడా కోల్పోతే పార్టీకి పెను ప్రమాదం అనే విషయాన్ని కేసీఆర్ ఎక్కడో మర్చిపోతున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా కేసీఆర్ ఎంతో వినయంగా అన్న అని సంబోధించే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెళ్లిపోయారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ జారుకున్నారు. దీనికి ముందు కేకే సహా అనేక మంది నాయకులు జంప్ చేశారు. ఆయన ఇంత జరుగుతున్నా కేసీఆర్ దూకుడుగానే ఉన్నారు. పోయేవాళ్ళు పోవచ్చని, వారి గురించి తనను పట్టించుకోనని చెప్పారు. కానీ చెబుతున్నంత ఈజీగా పార్టీ పరిస్థితి అయితే కనిపించడం లేదు. వయసు మీద పడుతుండడంతో మునుపటి మాదిరిగా తెలంగాణ సహజంలో కేసీఆర్ ప్రజల వేడిని రగిలించలేననేది వాస్తవం. ఇదే సమయంలో నాయకత్వ లోపంతోనూ పార్టీ ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఇలాంటి సమయంలో నాయకులను కాపాడుకొని ఆరుతున్న దీపాన్ని చేతులు అడ్డు పెట్టుకోవాల్సిన సమయంలో చేతులు ఎత్తేసి ఏమైనా పర్వాలేదంటే పుంజుకునేందుకు బీజేపీ పోదని, పట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీలు సిద్ధంగానే ఉన్నాయి.